డియర్ ఫ్రెండ్స్, ఇది i20 వెహికల్. ఈ వెహికల్ కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే బ్రేక్ ఆయిల్ లైట్ డాష్ బోర్డ్ లోపల ఇండికేషన్ వస్తుంది. ఆ లైట్ వెలుగుతుంది కంటిన్యూగా. రెండు, బ్రేకు చాలా తక్కువ పడుతుంది. అయితే ఈ సమస్య వెంటనే రాలేదు. ఒక 15 రోజుల నుంచి ఈ సమస్య ఉంది. ఆయనకి కొద్దిగా తీరిక లేక కొద్దిగా బిజీ ఉండి వర్క్లో అలాగే నడిపిస్తుండ్రు. అంటే ఎక్కువ ఓనర్ కంటే డ్రైవర్ ఎక్కువ నడిపిస్తాడు. అట్లనే టైం దొరక్క ప్రొలాంగ్ చేశారు. అయితే ఇందులో చెప్పొచ్చేది ఏంటంటే లైట్ వచ్చినప్పుడు సమస్య ఉంది కాబట్టి లైట్ వచ్చింది. అయితే మనం తీరిక ఉన్నా లేకున్నా కొద్దిగా బిజీ ఉన్నా ఎంతో కొంత సమయం తీసుకొని దాన్ని అటెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఏం జరుగుద్ది అంటే, ఒకటి, బ్రేక్స్ ఫెయిల్ కావటం జరుగుతుంది. రెండోది, ఈ లేట్ చేయటం వల్ల ఈ బ్రేక్ ఆయిల్ లెవెల్ తగ్గటం వల్ల లైట్ వచ్చింది. బ్రేక్ ఆయిల్ లెవెల్ ఎందుకు తగ్గింది? వెనక ఎక్కడో ఒకసారి లీక్ ఉంది. ఈ వీల్ సిలిండర్ లీక్ ఉంది. ఈ వీల్ సిలిండర్ ఎందుకు లీక్ ఉంది? ఎంతో కొంత టైం తర్వాత దీని సర్వీస్ షెడ్యూల్ తర్వాత ఇది లీక్ అవుతుంది. అయితే ఇది లీక్ అయినప్పుడు టైం టు టైం ఇది మార్చుకోకపోవటం వల్ల, డిలే చేయడం వల్ల ఇందులో ఉన్న బ్రేక్ ఆయిల్ మొత్తం కంటైనర్ నుంచి వచ్చి ఇక్కడ లీక్ అయ్యి లైనర్ని డ్యామేజ్ చేసింది. లైనర్లు ఎక్కువ సోక్ అయిపోయినాయి. లైనర్లు బాగా ఆయిల్లో మునిగిపోవటం వల్ల, మీరు డిలే చేయటం వల్ల ఈ లైనర్ చూడండి, ఈ లైనింగ్ మొత్తం ఆయిల్లో మునిగింది. ఇది మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ముక్కలుగా చెట్టు బెరడు వెళ్ళినట్టు వెళ్తుంది. అయితే ఈ కండిషన్లో నడపడం సేఫ్టీ కూడా కాదు. వెంటనే చేయించుకుంటే మంచిగా ఉండేది. వీళ్ళు డిలే చేశాను. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, టైంకి వచ్చినట్టయితే, ఎప్పుడైతే లైట్ వచ్చిందో ఆయిల్ తక్కువైందో అప్పుడే వచ్చినట్టయితే ఈ బ్రేక్ లైనర్స్ మార్చాల్సిన అవసరం లేకుండేది. ఈ బ్రేక్ లైనర్స్ బాగానే పనిచేసేది. ఇది లేట్ చేయడం వల్ల ఆ సిలిండర్తో పాటు ఈ బ్రేక్ లైనర్స్ కూడా మార్చాల్సిన వస్తుంది. ఇందులో ఈ బ్రేక్ లైనర్స్ కొత్తవి తీసుకొచ్చాం. ఇందులో ఈ బ్రేక్ లైనర్స్ 4 వస్తాయి. ఈ 4 మార్చాల్సి వస్తుంది. రెండు వైపులా, ఒకవైపు 2, ఒకవైపు 2, 4 మారుస్తాం. అదేవిధంగా ఈ బ్రేక్ సిలిండర్ కూడా కొత్త ఐటమ్ తీసుకొచ్చి మారుస్తున్నాం. ఇప్పుడు ఇందులో మనకి రిపేర్ కాస్ట్ పెరిగిపోయింది. అందుకే నేను ఎప్పుడైనా సరే సమస్య చిన్నగా ఉన్నప్పుడే వెంటనే ఒకసారి చెక్ చేసుకోవటం బెస్ట్. అవసరమైతే దాని తగు రిపేర్లు కూడా టేకప్ చేస్తే అన్నెసెసరీ ఎక్స్ట్రా కాస్ట్ అనేది మీరు అవాయిడ్ చేయవచ్చు. దానివల్ల కాస్ట్ కూడా కాకుండా, బ్రేక్స్ కూడా పడకపోకుండా, సేఫ్టీగా ఉండకపోకుండా, బ్రేక్ ఆగకపోవటం వల్ల కారు ఏ విధంగా కూడా మనకి సేఫ్టీ కాదు. ఆ హాస్పిటల్ కూడా మీరు ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ.